మాజీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ మరోసారి కొరడా జుల్పించింది. దాల్మియా సిమెంట్స్ కు చెందిన 793 కోట్ల రూపాయల విలువైన భూమిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. హైదరాబాద్లోని ఈడీ కార్యాలయం మార్చి 31న తాత్కాలిక జప్తు ఉత్తర్వులు జారీ చేసింది. కడప జిల్లాలో 417 హెక్టార్ల సున్నపురాయి లీజుల దాల్మియాకు అక్రమంగా కట్టబెట్టారని అభియోగం. దాల్మియా నుంచి జగన్ సుమారు 150 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నారన్న సీబీఐ ఛార్జిషీట్ ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ కేసు విచారణ చేస్తోంది. జగన్ అక్రమాస్తుల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరిన్ని ఆస్తులను అటాచ్ చేసింది. దాల్మియా సిమెంట్స్ కు చెందిన 793 కోట్ల రూపాయల భూమిని తాత్కాలిక జప్తు చేస్తూ మార్చి 31న ఉత్తర్వులు జారీ చేసింది. అటాచ్మెంట్ ఉత్తర్వులు ఈ నెల 15న రాత్రి దాల్మియా సిమెంట్స్ కు అందాయి. కొనుగోలు చేసినప్పుడు ఆ భూమి విలువ 377 కోట్లుగా దాల్మియా సిమెంట్స్ పేర్కొంది. కడప జిల్లా మైలవరం మండలంలోని తలమంచిపట్నం నవాపేట్లో 407 హెక్టార్లలో సున్నపురాయి గనుల లీజుల కేటాయింపులో అక్రమాలు జరిగాయని సీబీఐ ఈడీ అభియోగం. జగన్ ప్రోద్బలంతో నిబంధనలకు విరుద్ధంగా దాల్మియా సిమెంట్స్ కు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కట్టబెట్టినట్లు సీబీఐ దర్యాప్తులో తేలింది. ప్రతిఫలంగా జగన్ కు దాల్మియా నుంచి 150 కోట్ల రూపాయల ముడుపులు అందినట్లు సీబీఐ అభియోగం. రఘురామ్ సిమెంట్స్ లో షేర్ల రూపంలో 95 కోట్ల రూపాయలు, హవాలా మార్గంలో మరో 55 కోట్లు దాల్మియా ఇచ్చినట్లు సీబీఐ ఛార్జిషీట్లో పేర్కొంది. మరో 85 కోట్లు హవాలా మార్గంలో చేర్చాలని భావించినప్పటికీ సీబీఐ కేసు నమోదు కావడంతో నిలిచిపోయినట్లు తెలిపింది. జగన్, విజయసాయిరెడ్డి, పునీత్ దాల్మియా, సబితా ఇంద్రారెడ్డి, శ్రీలక్ష్మి, రాజగోపాల్ తదితరులపై 2013లో సీబీఐ ఛార్జిషీట్ వేసింది. దీని ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతోంది. స్టే ఉత్తర్వులు ఉన్నందున చాలా కాలం ఈడీ కేసు విచారణ ముందుకు సాగలేదు. ఈడీ తాజాగా ఆస్తులు అటాచ్ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ ఇప్పటి వరకు 9 ఛార్జిషీట్లు దాఖలు చేసింది. భారతీ సిమెంట్స్, దాల్మియా సిమెంట్స్ కేసులో పలుమార్లు ఛార్జిషీట్లు వేసేందుకు ప్రయత్నించగా సాంకేతిక లోపాలు ఉండడంతో న్యాయస్థానం వెనక్కి పంపించింది. త్వరలో ఛార్జిషీట్లు దాఖలు చేసేందుకు ఈడీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.